డిజిటల్ రెవల్యూషన్ వల్ల కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఫుడ్ డెలివరీ నుండి ఆల్కహాల్ డెలివరీ, టెక్నీషియన్ సర్వీసెస్, ఇలా అన్ని రకాల సర్వీసెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రోడక్ట్స్ అలానే సర్వీసెస్ మనకు నిజంగా సహాయపడుతున్నాయి. కొన్ని సర్వీసెస్ అలానే ప్రోడక్ట్స్ మనుషుల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నాయన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ప్రజల చేత వీలైనంతగా ఖర్చు పెట్టించేంతలా వీలైనంతగా లాభాలు తెచ్చుకునేలా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు అయితే పోటీ పడుతున్నాయి. మనం చాలామంది సోషల్ మీడియాని ఫ్రీగా వాడుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ సోషల్ మీడియా యాప్సే మనల్ని వాడుకుంటున్నాయని, అలాగే అందులో కొన్ని ఫీచర్స్ను కూడా ఊరికినే యాప్స్ వాడుకునే ఆప్షన్ ఇవ్వడం లేదనేది కూడా మనందరికీ తెలిసింది. మన సమయాన్ని ఆ కంపెనీలు ఛార్జ్ చేస్తున్నాయి. మనను ఒకవైపు ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు యాడ్స్ రూపంలో మనకు వస్తువుల్ని అమ్మేస్తున్నాయి. రకరకాల పద్ధతుల్లో అట్రాక్టివ్గా యాడ్స్ ఇస్తూ ప్రజల చేత తమ వస్తువుల్ని కొనేలా చేస్తున్నాయి.